బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. అమిత్ షా ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసిన అంశంపై బీజేపీ నేతలు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసులో పలువురికి సమన్లు జారీ చేశారు. ఇక మే 1న విచారణకు హాజరు కావాలని సమన్లు కోరారు. బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. ఇక అమిత్ షా ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసిన అంశంపై బీజేపీ నేతలు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసులో పలువురికి సమన్లు జారీ చేశారు. మే 1న విచారణకు హాజరు కావాలని సమన్లో పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఆదివారం అందిస్తారు. హరీష్, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇంకా కాంగ్రెస్ నేతలకు ఎవరికైనా ఈ సమన్లు జారీ చేశారా, లేదంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఎవరెవరికి సమన్లు జారీ చేశారు? పోలీసులు కాసేపటి క్రితమే గాంధీ భవన్కి వచ్చారు. ఇక ప్రధానంగా రిజర్వేషన్ అంశం పైన కూడా గత కొద్ది రోజుల క్రితం అమిత్ షా మాట్లాడిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఏదైతే సోషల్ మీడియాలో క్రియేట్ చేసి ఒక తప్పుడు వీడియోని క్రియేట్ చేసి వైరల్ చేసిన అనే ఆరోపణలతోటి ఈరోజు ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్కి వచ్చారు. గాంధీ భవన్కి వచ్చిన వాళ్ళు ఏదైతే పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సతీష్ కి నోటీసులు ఇచ్చారు. ప్రధానంగా ఏదైతే సెక్షన్ 91 సిఆర్పిసి ప్రకారం నోటీసులు ఇచ్చారు. మే 1వ తేదీకి సంబంధించి కూడా ఢిల్లీలో ఆ విచారణ ఉంటుంది. ఆ విచారణకు సంబంధించి కూడా హాజరు కావాలని చెప్పిన నేపథ్యం అయితే ఉంది. ప్రధానంగా గత కొద్ది రోజుల క్రితం అమిత్ షా మాట్లాడడం జరిగింది. ఏదైతే ముస్లిం రిజర్వేషన్లు బీజేపీ ప్రభుత్వం తీసేస్తామని వ్యాఖ్యలు చేసిన నేపథ్యం కావచ్చు, దాన్ని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో అయితే మొత్తంగా రిజర్వేషన్లు ఎత్తివేస్తామని కూడా ఒక వీడియోను వైరల్ అయిన నేపథ్యం, ఆ ఆరోపణలతో ఈరోజు గాంధీ భవన్కి కాసేపటి క్రితమే ఢిల్లీ పోలీసులు వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సతీష్ కి నోటీసులు ఇచ్చారు. ఇక ప్రధానంగా దీనిపైన కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నే సతీష్ కూడా ఆయన అందుబాటులో లేని నేపథ్యం కావచ్చు, ఇక సోషల్ మీడియా కో ఇన్ఛార్జ్ అయిన వారికి కూడా నోటీసులు ఇచ్చి వెళ్ళిన క్రమం కనిపిస్తుంది. దీనిపైన కూడా పార్టీ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఎలా స్పందిస్తుందో మరింత సమయం అయితే పట్టే అవకాశం అయితే ఉంది. రైట్, అంటే హరి చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో రేవంత్ రెడ్డితో పాటు ఇంకెవరెవరికి నోటీసులు వచ్చినట్లు ఏమైనా తెలుస్తుందో, అదేవిధంగా కాంగ్రెస్ నేతలు దీని మీద ఏ విధంగా స్పందిస్తున్నారు వాళ్ళు? రైట్, ప్రధానంగా ఇదే అంశం పైన కూడా బీజేపీ నేతలు ఢిల్లీలో వెళ్లారు. ఢిల్లీకి సంబంధించి కూడా అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ రిజర్వేషన్ అంశం పైన కూడా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగానే దీన్ని వైరల్ చేశారు. కావాల్సిన వీటిని కూడా ఒక వీడియోని క్రియేట్ చేశారు. ఆరోపణలతోటి వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. కాబట్టి ఏదైతే సోషల్ మీడియా వేదికగా జరిగిన నేపథ్యం కావచ్చు, దీనికి సంబంధించి కూడా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నే సతీష్ కి నోటీసులు అందినట్టుగా తెలుస్తుంది. ఇక మరోవైపు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే ప్రధానంగా ఇప్పుడు ఇద్దరికి సంబంధించి కూడా ఆ నోటీసులు ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు పిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డి ఉన్నారు, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అది సోషల్ మీడియా సంబంధించి కూడా వైరల్ అయింది. కాబట్టి ఇక పార్టీకి సంబంధించి దీనికి ఏదైతే పార్టీకి సంబంధించి కార్యక్రమం కాదు కాబట్టి ఇక మీరు ఏదైతే సోషల్ మీడియా సంబంధించిన ఈ అంశాలన్నింటినీ కూడుకుంది కాబట్టి దీనికి సంబంధించి సోషల్ మీడియా ఇన్ఛార్జికి నోటీసులు ఇచ్చారు. ఇక ప్రధానంగా మే 1వ తేదీన కూడా విచారణకు రావాలని నోటీసులు ఇచ్చిన నేపథ్యం కావచ్చు. ఇక దీనికి సంబంధించి ఎలా ఉంటుంది తదుపరి అంటే నోటీసులకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నే సతీష్ ఎలా స్పందిస్తారు, వాళ్ళు 1వ తేదీన విచారణకు వెళ్తారా, లేదంటే దానిపైన కూడా న్యాయపరమైన దానిపైన కూడా వెళ్లే అవకాశాలు ఉండే దానిపైన కూడా మరికొన్ని రోజులు అంటే ఈ రోజు మన్నే సతీష్కి సంబంధించి కూడా ఆయన ఇతర కార్యక్రమాలకు సంబంధించి కూడా ఇతర జిల్లాలో ఉన్న నేపథ్యం కావచ్చు, ఆయన వచ్చిన క్రమంలో ఇక దీనిపైన కూడా స్పందించే అవకాశం అయితే ఉంది. వరుణ్, రైట్, అంటే హరి చూసుకున్నట్లయితే ఇప్పుడు నాట్ ఓన్లీ తెలుగు రాష్ట్రాలే కాకుండా ఈ వీడియో దేశవ్యాప్తంగా కూడా హల్చలైంది.
సో అమిత్ షా రిజర్వేషన్ల మీద సో అంటే దేశం మొత్తం మీద ప్రతిపక్షాలకి ఈ నోటీసులు జారీ చేశారా, లేదంటే ఓన్లీ మన తెలుగు రాష్ట్రాల మీదే ఫోకస్ చేసినట్లు ఏమైనా తెలుస్తా ఉందా? ప్రధానంగా బీజేపీ నేతలకు సంబంధించి కూడా వీళ్ళు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ సోషల్ మీడియా వేదికగానే ఇది ఆ వీడియోను క్రియేట్ చేశారు. అదే ఆ సోషల్ మీడియా వేదికగానే దీన్ని పోస్ట్ చేశారు. దీని దేశమంతా కూడా వైరల్ అయిన నేపథ్యం కావచ్చు, ఇతర ప్రధానంగా దీనిపైన కూడా బీజేపీ కూడా గత కొన్ని రోజులుగా కూడా ఆరోపిస్తూ వస్తుంది. ఇరు పార్టీ ఇక్కడ కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, రిజర్వేషన్ల రగడ జరుగుతుంది. ఆ రోజుకు ఒక విమర్శల ఆ స్థాయి కూడా వెళ్ళిపోతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా బీజేపీ వస్తే రిజర్వేషన్లు తొలగిస్తామని చెప్తున్న ఆ నేపథ్యం ఉంది. కాబట్టి వీటన్నిటిని కూడా పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి ఇంపాక్ట్ పడే అవకాశం. ఇక బీజేపీ నేతలకు సంబంధించి దీనిపైన చర్యలు తీసుకోవాలని ఇక ప్రధానంగా ఈ టీపీసీసీ సోషల్ మీడియా వేదికగానే పోస్ట్ అయింది, క్రియేట్ చేస్తారని కూడా వాళ్ళు ఆరోపిస్తూ అక్కడ కంప్లైంట్ చేశారు. కాబట్టి టీపీసీకి సంబంధించిన సోషల్ మీడియా పంపినట్టుగా తెలుస్తుంది. వరుణ్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.